అండి చూడండి, ఇది బ్లాక్ వంకాయ కలర్ చెట్టు. ఇది బ్లాక్ కలర్, పచ్చిమిర్చి, వరి, డిసెంబరాలు, రెడ్, బ్లూ కలర్. వరి కూడా ఇందులో ఉంది. పచ్చిమిరపకాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో చూడండి. స్ట్రీలో పెట్టాను. ఇవి వంకాయలు వైట్లో వచ్చి, ఇది ఒకటి బ్లాక్ కలర్స్. నెక్స్ట్ పూత కూడా చూడండి, ఇదిగోండి పింజలు ఎలా వచ్చాయి చూడండి. ఓడబ్ల్యూసి నేను వాటర్ వేస్తాను చూడండి. ఈ డిసెంబర్ కలర్ శంఖం పూలు, ఇది శంఖం పూలు. నెక్స్ట్ డిసెంబర్ కలర్స్, ఈ పచ్చిమిర్చి, వంకాయ చెట్టు, వరి, మూడు ఒకే దగ్గర ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి చూడండి. ఇది వైట్ వంకాయ, ఇది కూడా నిండా పూత వచ్చింది. ఒకటి బంతి అనేసి అది. ఈ ఉల్లిపాయలు పెట్టాను ఉల్లితోని. ఈ టమాటా మొక్క ఉల్లిపాయలతోని పెట్టాను, అలా వచ్చింది మంచిగా. కరివేపాకు విత్తనాలు వేసాను. కరివేపాకు విత్తనాలు వేస్తే 3 మొక్కలు వచ్చాయి. నెక్స్ట్ సెంటు గులాబీ 4 వచ్చిందండి. పువ్వులు వేసాను అయితే చాలా బాగున్నాయి ఫ్లవర్స్. వాసన వస్తుంది. సెంటు గులాబీ ఇది మొత్తం ఒక 5-6 పువ్వులు వచ్చాయి. చాలా బాగుంది. 5-6 పువ్వులు చాలా బాగుంది. కలర్ బాగుంది. స్మెల్ మంచి స్మెల్ వస్తుంది. ఇంకోటి కూడా ఉంది, చూపిస్తాను మీకు. చాలా బాగున్నాయి. ఇది ఎప్పటి నుండో అనుకున్నాను. ఇది చాలా రోజుల తర్వాత సక్సెస్ అయ్యింది. డబ్ల్యూటీసీ వేసిన కొంచెం తర్వాత ఇది ఒక సెంటు గులాబీ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది కలరు. తర్వాత ముద్ద మందారం. నెక్స్ట్ ఇవన్నీ ఫ్లవర్స్ చూడండి. కొబ్బరి చెప్తాను ఎలా